అయోధ్య శ్రీరాముని ఆలయంలో డబ్బు కొట్టేసిన కేటగాళ్లు భారీగానే ఆస్తులు పోగేశారు. ఫుల్గా జల్సాలు చేశారు. వెండి బంగారం కొనుక్కున్నారు, బినామీలను పెట్టుకున్నారు. ఈ విషయంలో సిబిఐ విచారణకు ఆదేశించాలన్న పిటిషన్ను మళ్లీ వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈలోపు మిన్ను విరిగి మీడపడదులే అంటూ వ్యాఖ్యానించింది. అటు అయోధ్య విరాళాలన్నీ సురక్షితమేనని అంటోంది ట్రస్ట్. అక్రమాలు జరిగాయని ప్రాథమికంగా నిర్ధారించింది సిట్. ఇందులో ఏది నిజం? అయోధ్య రామాలయంలో విరాళాల దుర్వినియోగం వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. సిబిఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని పిటిషనర్ కోరారు. కోర్టు పర్యవేక్షణలో నిర్ణీత కాల వ్యవధిలో దర్యాప్తు జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే ఈ పిటిషన్ అత్యవసర విచారణకు సుప్రీం నిరాకరించింది. సెలవుల అనంతరం దాన్ని విచారణకు స్వీకరిస్తామని ధర్మాసనం పేర్కొంది. ఈలోపే మిన్ను విరిగి మీద పడదు, అంత తొందరెందుకని పిటిషనర్ ను ప్రశ్నించింది. अगर अधिवक्ता वकालत करता है तो इस संघ में सहयोग की धनराशि में 5 लाख रुपए वो प्रत्येक नाम से जमा करेगा। और आगे ये भी तय किया गया है कि ये चंपक राय, गोपाल राव और ये अनिल मिश्रा, इन लोगों के खिलाफ मुकदमा दर्ज कराने के लिए 173 सीआरपीसी की कार्यवाही की जाएगी। और ये भी तय किया गया है इसका पुरजोर विरोध किया जाएगा। सीबीआई से जांच की मांग की जाएगी। इलाहाबाद में दोनों याचिकाएं आज तय कर ली जाएंगी। तय होंगी तो उसी के सीक्वेंस में हमारा संघ ये तय करेगा आगे क्या करना है। जरूरत पड़ी तो माननीय सर्वोच्च न्यायालय और उच्च न्यायालय में भी अधिवक्ता संघ अयोध्या अपने खर्चे से शरण लेगा। ये 500 रुपए की धनराशि, 5 लाख रुपए की धनराशि उन पर इसलिए की गई है कि वो एक सहयोग की धनराशि होगी और उसी के सहयोग से వకీల్ లోగ్ అప్నే ముకద్మే కి पैरवी करेंगे। ఈ కేసులో నిందితుల పక్షాన ఎవరూ వాదించొద్దని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ నిర్ణయించింది. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే క్రమశిక్షణ చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. వారికి 5 లక్షల జరిమానా విధిస్తామని అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్ మిశ్రా చెప్పారు. 2005లో కూడా అక్కడి న్యాయవాదులు ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. ఆ ఏడాది రామ మందిరంపై దాడికి పాల్పడిన నిందితులను ఫైజాబాద్ కోర్టు ముందు హాజరుపరచక వారి పక్షాన వాదించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అటు రామాలయానికి ఇచ్చిన కానుకలు, విరాళాలు, వెండి ఇటుకలు, ఆభరణాలు సురక్షితంగానే ఉన్నాయని రామమందిర తీర్థక్షేత్ర ట్రస్టు స్పష్టం చేసింది. ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రాలు రాజీనామా చేయటం వాస్తవమేనని ధృవీకరించింది. వాటిపై ట్రస్టు తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామంది. భక్తుల విశ్వాసాన్ని తిరిగి చూరుకునేలా నిష్పాక్షిక విచారణకు ట్రస్టు నుంచి అన్ని విధాల సహకారం అందుతుందని తేల్చి చెప్పింది. హుండీల ద్వారా వచ్చిన డబ్బు దుర్వినియోగం అయిందన్న ఆరోపణలపై యూపీ ప్రభుత్వం నియమించిన సిట్ నుంచి మధ్యంతర నివేదిక రాగానే ఎఫ్ఐఆర్ నమోదు చేయించాం. ఇలాంటి ఘటనలు ఇక మీదట జరగబోవని హామీ ఇస్తున్నామని ట్రస్ట్ పేర్కొంది. రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పనుల్లో అధికారుల ప్రమేయం ఎంత మాత్రం వద్దని అయోధ్యకు చెందిన సాధువులు డిమాండ్ చేస్తున్నారు. అధికార యంత్రాంగం అంటేనే అవినీతిని, బ్యూరోక్రసీ నుంచి ఎవరిని ట్రస్ట్లో జోక్యం చేసుకోనివ్వరాదని కోరారు. ఇప్పుడు సిట్ వేశారు కాబట్టి దాని యొక్క దర్యాప్తు మనం చూద్దాము. ఒకవేళ ఈ సిట్ దర్యాప్తు నిష్పక్షపాతంగా అవ్వట్లేదు, కొద్దిగా ఇందులో సరైన విధంగా వెళ్ళట్లేదు అంటే అప్పుడు ఖచ్చితంగా సిబిఐ లేకపోతే ఇతరత్ర సెంట్రల్ ఏజెన్సీస్ కి ఇచ్చే విధంగా ఒక జ్యుడిషియల్ రివ్యూ పరంగా కూడా చేయొచ్చు అన్న విధంగా కూడా హైకోర్టు, అలహాబాద్ హైకోర్టు చెప్పడం జరిగింది. అట్లనే సుప్రీంకోర్టులో కూడా ఇది నెక్స్ట్ తారీఖుకి ఇది నెక్స్ట్ వాయిదా ఉంది. సో దాని ప్రకారంగా సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తుందో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ సిట్ ముమ్మరంగా వాళ్ళ యొక్క దర్యాప్తు చాలా వేగవంతంగా చేస్తున్నారు, చాలా సరైన విధంగా చేస్తున్నారు. సో డెఫినెట్ గా సిట్ దీని యొక్క కేసుని పూర్వాపరాల వరకు అన్ని విధాలుగా ఇన్వెస్టిగేషన్ చేసి దీని త్వరలో నిజమైన నిందితుల్ని ఆల్రెడీ ఎవరైతే ఇప్పుడు నిందితుల్ని అరెస్ట్ చేశారో అట్లనే ఇంకా కొత్తగా ఎవరైనా ఉంటారో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి దీని ప్రకారంగా డెఫినెట్ గా చాలా ఫాస్ట్ గా ముందుకెళ్తుందని మాత్రం మనము యూపీ గవర్నమెంట్ యొక్క సిట్ మాత్రం మనం చెప్పగలుగుతాము. సో లెట్ us వెయిట్ అండ్ సీ. ఒకవేళ ఏమన్నా వేరే విధంగా లేదు, సరిగ్గా ముందుకెళ్ళట్లేదు అంటేనే అలాంటి ఆధారాలు మనం న్యాయస్థానానికి చూపించగలిగితేనే అప్పుడు సిబిఐకి ఇలాంటి వాటికి అప్పగించే ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఏమీ లేకుండా కేవలం సిట్ సరిగ్గా చేయట్లేదని ఆధారాలు ఏం లేకుండా మనం చెప్తే ఊరికి కోర్ట్స్ అవి పరిగణించవు, ఊరికి సిబిఐకి ఇవ్వవు. ఎందుకంటే స్టేట్ పరంగా సిట్ ఫార్మ్ అయ్యి వాళ్ళకు వాళ్ళు
చేసుకుంటూ వెళ్తున్నప్పుడు, ఒక ఇన్వెస్టిగేషన్ ముమ్మరంగా చేస్తున్నప్పుడు దానిలో ఎటువంటి లోపాలు లేనప్పుడు ఊరికే సిబిఐకి వాటి సెంట్రలైజేషన్ స్కీమ్ అంటే న్యాయస్థానాలు కూడా అలా మక్కువ చూపవు. అయితే భక్తుల నుంచి అందిన విరాళాలను నిర్వహించడంలో, కానుకలు లెక్కించడంలో ప్రామాణిక నిర్వహణ పద్ధతి పాటించలేదని సిట్ గుర్తించింది. కానుకలు లెక్కిస్తున్నప్పుడు సెక్యూరిటీ గార్డును ఉంచడం, పరకామణి లోపలకు సిబ్బంది వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు తనిఖీ చేయటం, సీసీటీవీ ఫుటేజీని 180 రోజుల పాటు భద్రపరచడం ఇలాంటివేవీ జరగలేదని గుర్తించింది. ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ మాజీ డ్రైవరు రామశంకర్ యాదవ్ వద్ద అనేక హుండీల తాళాలు ఉండేవని, ఇది నిబంధనలకు విరుద్ధమని తప్పుపట్టింది. దీనివల్లనే కానుకలు చోరీ అయ్యాయని అభిప్రాయపడింది. ట్రస్ట్లోని కీలక వ్యక్తి సిఫార్సు మేరకు హుండీ ఆదాయ లెక్కింపునకు బాధ్యునిగా సుభాష్ శ్రీవాస్తవను నియమించారని గుర్తించింది. ఇదిలా ఉండగా తమ పార్టీకి మళ్లీ అధికారమిస్తే అయోధ్యను తిరుగులేని పవిత్ర నగరంగా తీర్చిదిద్దుతామని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తెలిపారు. డబ్బే భాజపా మతమని, దేశ విదేశాల ప్రజల విశ్వాసాలతో అది ఆడుకుంటోందని ఆరోపించారు అఖిలేష్. హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటూ వారిని భాజపా వంచిస్తోందని శివసేన, యూపీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే విమర్శించారు. నిజమైన హిందుత్వం అంటే మానవత్వమేనన్నారు. ఆలయాలను దోచుకునే తరహా భాజపా హిందుత్వాన్ని తాము వ్యతిరేకిస్తామని చెప్పారు. తామిచ్చిన వెండి ఇటుకలు, విరాళాలు ఏమయ్యాయో చెప్పాలన్నారు. అయోధ్య రామాలయ కానుకల్ని దోచుకోవడం విచారకరం, సిగ్గుచేటైన విషయమని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ మౌనం వీడాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆలయం కోసం 12.5 కోట్ల మంది నుంచి వసూలు చేసిన విరాళాలకు లెక్కల్లేవని పలువురు ఆరోపిస్తున్నారు. అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసులో నిందితులు ఆ డబ్బుతో ఫుల్ జల్సాలు చేశారని తెలిసింది. ఖరీదైన వస్తువుల్ని కొనటం, బంగారం, వెండిని పోగేయటం, బినామీ ఆస్తులుగా కూడబెట్టుకోవడం వంటి చాలా కుట్రలు చేశారని దర్యాప్తులో తెలిసింది. ఈ అక్రమాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. స్కామ్ లో ఉన్న రామశంకర్ యాదవ్ అలియాస్ టిను యాదవ్, అతని మేనల్లుడు మనీష్ యాదవ్, ఇతర నిందితుల రహస్య స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. నిందితుల ఇళ్ల నుంచి భారీ మొత్తంలో విలువైన ఆభరణాలు, ఆస్తిపత్రాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. టిను యాదవ్ ఇంట్లో విలాసవంతమైన గృహోపకరణాలు, ఖరీదైన ఫోన్ల బిల్లులు కూడా లభ్యమయ్యాయి. అయోధ్య డబ్బును లెక్కించే బాధ్యత అనుకల్ప్ మిశ్రా అనే ఉద్యోగిది. నిధుల దుర్వినియోగం వెనక సూత్రధారిగా పోలీసులు తేల్చారు. ఈ కేసులో అరెస్టైన మొదటి వ్యక్తి ఇతనే. పోలీసుల ఆపరేషన్లో భాగంగా అయోధ్యలోని కౌశల్పురిలో ఉన్న ఇతని ఇంటి నుంచి సుమారు 20 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కెనరా బ్యాంకులో పదవి విరమణ చేసిన ఉద్యోగి సుభాష్ శ్రీవాస్తవ. బ్యాంకింగ్ రంగం నుంచి రిటైర్ అయిన ఈయన తర్వాత రామమందిర ట్రస్ట్ లో చేరారు. బ్యాంకులో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి మనీ విషయంలో బాగా పనిచేస్తారని భావించి భక్తులు సమర్పించిన విరాళాల లెక్కింపును పర్యవేక్షించే ప్రధాన బాధ్యతను ఈయనకు అప్పగించారు. నిందితుల్లో మరొకరు కరుణేష్ పాండే. రామమందిర విరాళాల హుండీ నుంచి డబ్బు, కానుకలను లెక్కించే పనిలో ఈ నిందితుడు కూడా ప్రత్యక్షంగా పాలు పంచుకున్నాడు. ఈ మొత్తం అవినీతి కుంభకోణానికి సూత్రధారిగా భావిస్తున్న అనుకల్ప్ మిశ్రాకి ఈ కరుణేష్ పాండే సన్నిహితుడని దర్యాప్తులో వెల్లడైంది. అమాయకుడిలా కనిపిస్తున్న రామశంకర్ మిశ్రా విరాళాలను లెక్కించి వాటికి సంబంధించిన వివరాలు నమోదు చేసే సిబ్బందిలో ఒకడు. నిధుల దుర్వినియోగంపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో పోలీసులు ఈయన ఇంటిపై దాడి చేసి సోదాలు చేశారు. భారీ ఎత్తున దొంగిలించిన డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఇతను లవకుష్ మిశ్రా, ప్రధాన నిందితుడైన అనుకల్ప్ మిశ్రాకు బావమరిది. ఇతన్ని తన మామ అయిన రవీంద్ర మిశ్రా ఆలయ ప్రాంగణంలో పనిచేయడానికి నియమించుకున్నారు. ఈ రవీంద్ర మిశ్రా ఎవరంటే అనుకల్ప్ మిశ్రా తండ్రి. విరాళాల దొంగతనం సిండికేట్ లో లవకుష్ మిశ్రా ప్రమేయం వెలుగులోకి వచ్చిన తర్వాత పోలీసులు ఇతని ఇంటిపై దాడి చేసి సుమారు 10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. 4-5 నెలల కిందట విరాళాల హుండీలను నిర్వహించడానికి టిను యాదవ్ నియమించిన రామశంకర్ యాదవ్ అలియాస్ టిన్ను మేనల్లుడు ఇతను. ఈయన ఇంటి నుంచి దాచుకున్న నగదును స్వాధీనం చేసుకున్నారు. టిన్ను యాదవ్ ఇంటి నుంచి పోలీసులు అనేక ఖరీదైన విలాసవంతమైన గృహోపకరణాలు, బ్రాండెడ్ ఎలక్ట్రానిక్స్, ఖరీదైన లగ్జరీ మొబైల్ ఫోన్లకు సంబంధించిన బిల్లులను స్వాధీనం చేసుకున్నారు. వచ్చిన డబ్బుతో వీరంతా హాయిగా జల్సాలు చేశారు. అయోధ్య రామాలయం విరాళాల పక్కదోవపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే అసలు విషయాలు బయటపడే అవకాశం ఉంది. సిట్ యూపీ ప్రభుత్వ హయాంలో పనిచేస్తోంది కాబట్టి సుప్రీం పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తు చేయాలని కోరుతున్నారు నిపుణులు.